गणानान्त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनं प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु गणेशाय नमः सरस्वत्यै नमः श्रीगुरुभ्यो नमः। ఏసిటీ వారి ఓం ఛానల్ ద్వారా ప్రసారమవుతున్న భారతీయ సంస్కృతి వైభవ కార్యక్రమానికి ఇది 21వ విభాగం. ఈ కార్యక్రమాన్ని సందర్శిస్తున్నటువంటి ప్రేక్షక మహాశయులందరికీ శుభాకాంక్షలు. అకార ఉకార మకారాలతో కూడినటువంటి ఓంకారం సృష్టి స్థితి లయాత్మకం, త్రిమూర్త్యాత్మకం. సమస్త వేద మంత్రాలకు ఆద్యక్షరం. ప్రణవశ్ఛందసామివా అన్నారు. ఛందసాం ప్రణవ ఇవ. వేదములన్నిటిలోనూ కూడా ఆద్యక్షరం, ప్రథమాక్షరం ఓంకారం. అటువంటి ఓంకారాన్ని ఉపాసించిన వాళ్ళు కామదం మోక్షదం చేయవ, కోరికలు, ఐహికమైన కోరికలు, పారలౌకికమైన కోరికలు, ఆధ్యాత్మికమైన కోరికలు కూడా పొందగలరు. అటువంటి బిందు సంయుక్తమైన ఓంకారం పరమ పవిత్రమై భారతీయ సంస్కృతి వైభవానికి మూల కారణమై సమస్త చరాచర సృష్టికి కూడా బీజం వంటిదై ఉన్నట్టు ఆ ఓంకారం యోగులకు ప్రాణాధారమైనది. యోగులు ఓంకారాన్ని ప్రాణాయామపూర్వకంగా, అంటే ఇప్పుడే మనం ఉచ్చరించుకున్నాం, ఒక మాత్రాకాలం అంటే ఒక కనురెప్పపాటు సమయం. కంటి రెప్ప ఒకసారి పడిలేస్తే ఎంత తక్కువ సమయం ఉంటుందో అటువంటి స్వల్ప వ్యవధి కాలాన్ని మాత్రాకాలం అంటారు. అటువంటి మాత్రాకాలాలు 12 మాత్రాకాలాలతో వినియోగించి ప్రణవనాదాన్ని చేసినట్లయితే అది మనకు భుక్తిముక్తిదాయకం అన్నారు. అందుకనే మనం ప్రాణాయామం చేసేటప్పుడు, ప్రాణాయామపూర్వకంగా ప్రణవ ధ్యానం చేసేటప్పుడు ఓంకారం సుదీర్ఘంగా చేసినట్లయితే అది చాలా మంచిది. ఇటు మానసికమైన అటు శారీరకమైన ఆరోగ్యానికి చాలా ప్రధానమైనటువంటి కారణం ఓంకార ఉచ్చారణ. నాదోపాసన అంటారు దాన్ని. ఆ పరబ్రహ్మ యొక్క సంకేతం ప్రణవనాదం. ఎక్కడ ప్రణవనాదం ఉచ్చారణ ఉంటుందో, ఎక్కడ ప్రణవనాదాన్ని ఉపాసన చేస్తుంటారో అక్కడ పరబ్రహ్మతత్వం ఉంటుంది. పరబ్రహ్మ లేనటువంటి జీవే లేదు. ఏ చరాచర సృష్టి ఆ పరబ్రహ్మ నుంచి వచ్చిందో ఆ చరాచర సృష్టి అంతటిలోనూ ఆ పరబ్రహ్మ నిబిడీకృతమై అంతర్యామిగా ఉండటం వల్ల ప్రతి జీవి కూడా అంతర్ముఖంగా తనలో లోపల మారుమోగుతున్నటువంటి ఆ నాదాన్ని పరిశీలించాలి. అదే అంతర్ముఖత్వం అంటారు. ఈ అంతర్ముఖత్వం వల్ల మన లోపల ఆ నాదం ఏ విధంగా వస్తుందో మనం పరిశీలించే అవకాశం మనకు ఉంటుంది. ప్రాణాయామం 2 రకాలుగా ఉంటుంది. అంతఃప్రాణాయామం, బహిఃప్రాణాయామం.
బహిఃప్రాణాయామం మనం ప్రయత్నంతో చేస్తే కానీ సాధ్యం కాదు. స్థిరమైన ఆసనంలో కూర్చోవాలి. సమం కాయ శిరోగ్రీవం అని భగవద్గీతలో చెప్పినట్లుగా నిటారుగా కూర్చోవాలి. ప్రాణాయామపూర్వకంగా ప్రణవనాదాన్ని ఉచ్చరించాలి. ఇది బహిఃప్రాణాయామం. ఈ బహిఃప్రాణాయామం అభ్యాసం చేసి చేసి దీనిలో పరిపక్వ స్థితి పొందిన తర్వాత మనకు తెలియకుండానే అంతఃప్రాణాయామం జరుగుతూ ఉంటుంది. ఉచ్ఛ్వాస నిశ్వాస యాంత్రికంగా ఎలా జరుగుతూ ఉంటాయో, ఉచ్ఛ్వాస నిశ్వాస రెండు కలిపి సోహంగా సకార హకారములు, హం అనేటటువంటిదే ఓంకారం చివరి భాగం. అంటే మనం నిశ్వాస ఎంతసేపు చేయగలమో అంతసేపు ఆ ప్రణవనాదం చేయగలం. అది 12 మాత్రల సమయంలో చేయొచ్చు అని మనం ఇంతకుముందు అధ్యాయాల్లో చెప్పుకున్నాం. 12 మాత్రల సమయంలో ఓంకారాన్ని ఉచ్చరించినట్లయితే అది ప్రాణాయామపూర్వక ప్రణవనాదం అవుతుంది. ఇది చాలాసార్లు చెప్పిన విషయం కదా, మళ్ళీ చెప్తున్నారేమిటి అని అనుకోవచ్చు. ప్రేక్షక మహాశయులు ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోవాలి. కొన్ని ముఖ్యమైన విషయాలు మనం పదే పదే చెప్పుకుంటూ ఉంటాం. పునశ్చరణ చేయడం వల్ల అది ధారణలో ఉండిపోతుంది. ఏదైనా ఒక నూతనమైన విషయం మనం తెలుసుకున్నప్పుడు ఆ విషయాన్ని ఇతరులకు చెప్పినప్పుడు అది స్థిరీకరణ అయిపోతుంది. అందువల్ల విద్య ఎప్పుడు కూడా క్షయతో వృద్ధిమాయాతి అన్నారు విద్య విషయంలో. అందరికీ చెప్తున్న కొద్దీ మన విద్య వృద్ధి పొందుతూ ఉంటుంది. అంచేత ఋగ్వేదంలో మొట్టమొదట ఒక మహావాక్యం చెప్పారు, ప్రజ్ఞానం బ్రహ్మ. ఇది ఋగ్వేదంలో ఉన్న మహావాక్యం అంటారు. 4 వేదాల్లో 4 మహావాక్యాలు ఉన్నాయి. ఆ 4 వేదాల్లో ఉన్న మహావాక్యాలు కూడా మనకి బ్రహ్మతత్వాన్ని గురించి చెప్పినవే. అందులో ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఋగ్వేదంలో చెప్పినటువంటి ఈ వాక్యాన్ని మనన వాక్యం అంటారు. అంటే మాటి మాటికి మననం చేసుకుంటూ ఉండాలి. ఏమిటిది? ఆ బ్రహ్మతత్వం ఏమిటండి? ప్రజ్ఞానం, ప్రకృష్టం జ్ఞానం, ప్రజ్ఞానం. జ్ఞానం అంటే తెలుసుకోవటం. దేన్ని తెలుసుకోవాలి? బ్రహ్మతత్వాన్ని తెలుసుకోవాలి. ప్రకృష్టమైనటువంటి బ్రహ్మజ్ఞానాన్ని తెలుసుకోవడమే అది బ్రహ్మైవ భవతి అన్నట్లుగా మానవత్వం దైవత్వానికి దారితీస్తుంది. అది ప్రజ్ఞానం బ్రహ్మ. దీన్ని మనన వాక్యం అంటారు. ఇది ఋగ్వేదానికి సంబంధించింది. ఈ ఋగ్వేదంలో ఐతరేయ బ్రాహ్మణం అనే ఒక శాఖ ఉంది. ఆ ఐతరేయ బ్రాహ్మణంలో చెప్పారు ప్రజ్ఞానం బ్రహ్మ అనేది ఈ వాక్యాన్ని. అలాగే యజుర్వేదంలో ఉన్న మహావాక్యం మరొకటి ఏంటంటే అహం బ్రహ్మాస్మి. అహం బ్రహ్మ అస్మి. అహం నేను, బ్రహ్మ అస్మి, ఆ పరబ్రహ్మనై ఉన్నాను. చాలామంది యోగులు ఇతరులను సంబోధించేటప్పుడు ప్రేమస్వరూపులారా, ఆత్మస్వరూపులారా, పరమాత్మ స్వరూపులారా అని సంబోధిస్తుంటారు. భగవాన్ సత్యసాయిబాబా వారు భక్తుల్ని ఎప్పుడు కూడా ఆత్మస్వరూపులారా అని పిలుస్తుంటారు. అంటే మీరందరూ ఆత్మస్వరూపులు, పరమాత్మ మీలో ఉన్నాడు, అంతర్యామిగా ఉన్నాడు అనే విషయాన్ని మాటిమాటికి మననం చేయించడం కోసమే ఆయన అలా సంబోధిస్తూ ఉంటారు. అది అందుచేత మనకి అహం బ్రహ్మాస్మి అనేది యజుర్వేదంలో ఉన్న వాక్యం. దీన్ని అనుభవ వాక్యం అంటారు. మొదట మనన వాక్యం. ఎప్పుడైతే ప్రజ్ఞానం బ్రహ్మ అని ఋగ్వేదంలో చెప్పారో, ఋగ్వేదంలో ఉన్న ఐతరేయ బ్రాహ్మణంలో ఈ మహావాక్యం చెప్పారో, ప్రజ్ఞానం బ్రహ్మ, ప్రకృష్టమైన జ్ఞానమే బ్రహ్మతత్వము అనేది ప్రజ్ఞానం బ్రహ్మ మనన వాక్యం. ఇది మాటిమాటికి మననం చేసుకుంటూ ఉండాలి. ఏదైతే కొత్త విషయం నేర్చుకుంటున్నావో ఆ నేర్చుకునే శక్తి ఆ బ్రహ్మయే.
ఆ బ్రహ్మతత్వం మన చేత నూతన విషయాన్ని నేర్చుకునేటట్టు చేస్తున్నాడు. అంచేతనే ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటిది మనన వాక్యంగా, ఋగ్వేద మహావాక్యంగా మనం గుర్తుంచుకోవాలి. తర్వాత మహావాక్యం యజుర్వేదంలోది అహం బ్రహ్మాస్మి. దీని తర్వాత వచ్చే స్థితి ఎప్పుడైతే మాటిమాటికి ప్రజ్ఞానమే బ్రహ్మ అని తలుచుకుంటూ ఉంటారో, మననం మాటిమాటికి ధ్యానం చేసుకుంటూ ఉంటారో, మననం అంటే అనుస్మరణం, పదే పదే అనుకోవటం. అలా అనుకోవడం వల్ల ఏమవుతుంది, అహం బ్రహ్మాస్మి అనేటటువంటి రెండవ ఉన్నత స్థితి కలుగుతుంది. ఋగ్వేదం మొదటిది, రెండవది యజుర్వేదం. యజుర్వేద స్థాయి వచ్చేటప్పటికి ఇది యజుర్వేదంలో బృహదారణ్యక ఉపనిషత్తు ఉందండి. యజుర్వేదంలో ఒక ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు అంటారు. బృహదారణ్యకం దానికి సంబంధించిన ఉపనిషత్తు బృహదారణ్యక ఉపనిషత్తు. ఆ బృహదారణ్యక ఉపనిషత్తులో ఈ అహం బ్రహ్మాస్మి వాక్యం చెప్పారు. అహం బ్రహ్మాస్మి, అహం నేను బ్రహ్మ అస్మి, బ్రహ్మనై ఉన్నాను, పరబ్రహ్మనై ఉన్నాను. అంటే ఈ దేహంలో ఉన్న దేహి ఈ జీవాత్మయే ఆ పరమాత్మయే ఉన్నాడు. అదే అద్వైత సిద్ధాంతం. జగద్గురు ఆదిశంకరులు, ఆయన శంకర భగవత్పాదులు సిద్ధాంతీకరించినది ఇదే. బ్రహ్మ సత్యం జగన్మిథ్యా జీవో బ్రహ్మైవ నాపరహ అని చెప్పారు. బ్రహ్మ సత్యం, పరబ్రహ్మ శాశ్వతమైనది. జగన్మిథ్య, కనిపించే దృశ్యం అంతా కూడా, దృశ్య జగత్తంతా కూడా అదృశ్యమయ్యేదే. ఇదంతా అవాస్తవం, వాస్తవం పరబ్రహ్మతత్వం ఒకటే. జీవో బ్రహ్మైవ నాపరహ, ఈ జీవాత్మ పరమాత్మయే, వేరొకటి కాదు. అది అద్వైత సిద్ధాంతం. ద్వైతం అంటే రెండు, అద్వైతంతో ఒక్కటే. దాన్నే ఉపనిషత్తుల్లో చెప్పారు. ఏకం సత్ విప్రా బహుధా వదంతి. ఒకే సత్యస్వరూపాన్ని అనేక రకాల దేవతా స్వరూపులుగా భావించారు ఋషులు ఈ రుక్కుల్లో. అందుకని రెండవ మహావాక్యం యజుర్వేదంలోది, బృహదారణ్యక ఉపనిషత్తులోది అహం బ్రహ్మాస్మి, నేను పరబ్రహ్మనై ఉన్నాను. అంటే ఈ జీవాత్మయే ఆ పరమాత్మ, మరొకటి కాదు. ఇది ఇంకా మూడవది సామవేదంలో ఉన్న మహావాక్యం ఏమిటండి, తత్వమసి. తత్వమసి, తత్వం అసి. ఈ తత్వం అనేది, తత్వం అసి అనేటటువంటి దీన్ని ఉపదేశ వాక్యం అంటారు. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ మననవాక్యం, రెండవది అహం బ్రహ్మాస్మి అనుభవవాక్యం. అనుభవవాక్యం అంటే ఈ జీవాత్మే పరమాత్మ అనే అనుభవంలోకి తెచ్చుకోవాలి. ఎలా తెచ్చుకోవాలి? అసలు నేను అంటే ఏమిటి? రమణ మహర్షి, భగవాన్ రమణ మహర్షి అది చెప్పారు. రమణ మహర్షి సాక్షాత్తు అగ్నిహోత్ర స్వరూపుడు. ఆయన అగ్నిహోత్రుడే ఆ అంశగా జన్మించాడు. అరుణాచలం అంటేనే అగ్నిలింగం. అది ఆ అరుణాచలేశ్వరుడి యొక్క సన్నిధిలో ఆయన పూర్తిగా తాను పరబ్రహ్మనేటటువంటి జ్ఞానాన్ని తెలుసుకుని బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మజ్ఞానం పొందినవాడు, ఆ బ్రహ్మజ్ఞానం గ్రహించినవాడు, ఆ బ్రహ్మజ్ఞానంతో ఉన్నవాడు బ్రహ్మయే అవుతాడు. బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, బ్రహ్మం తెలుసుకున్నవాడు బ్రహ్మయే అవుతాడు అనేటటువంటి స్థితికి వచ్చినటువంటి ఆయన మహా జగద్గురువు ఆ రమణ మహర్షి. ఆ రమణ మహర్షి అందరికీ ఆయన ఒక్కడే చెప్తుంటారు, నేనెవరు, కోహం, కహ అహం, అహం నేను, కహ ఎవరిని. ఇలా ప్రశ్న వేసుకోమంటారు ఆయనే. ఇలా ప్రశ్న వేసుకోగా సమాధానం అదే లభిస్తుంది అంటారు. కోహం 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 అని అనుకుంటుంటే సమాధానం కొన్నాళ్ళకి సోహం 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 అని వస్తుంది. కహాహం, నేను ఎవరిని అని ప్రశ్న వేసుకుంటే సమాధానం సహాహం, ఆ పరమాత్మయే నేను, ఆ పరమాత్మనే ఈ జీవాత్మ. ఈ దేహం అశాశ్వతం. ఆ పరమాత్మ నుంచి వచ్చినటువంటి జీవాత్మ ఈ దేహంలో కొన్నాళ్ళు ఉంటుంది. వాసాంశ జీర్ణాన్ని యథా విహాయ నవాని గృహ్ణాతి నరోపరాణి. ఎంతవరకు ఈ దేహం ఉంటుందో స్వాస్థ్యంగా ఆరోగ్యవంతంగా అంతవరకు ఆ జీవాత్మ ఇందులో ఉంటుంది. ఈ దేహం ద్వారా ఆ ధర్మాన్ని నిర్వర్తింపజేస్తుంది. ఎప్పుడైతే పుట్టిన ప్రతి మరణించ తప్పదు కనుక ఈ దేహం క్షీణిస్తుందో, జీర్ణమైపోతుందో, సడలిపోతుందో, అప్పుడు పాడైపోయిన చిరిగిపోయిన వస్త్రాన్ని విడిచిపెట్టి కొత్త వస్త్రాన్ని ఎలా ధరిస్తారో మానవులు, అదేవిధంగా ఈ జీవాత్మ ఈ దేహాన్ని విడిచిపెట్టి మరో నూతన దేహంలో ప్రవేశిస్తుంది. అదే పునర్జన్మ.
అలా జన్మ ఎత్తకుండా మరో జన్మ లేకుండా పూర్తిగా కైవల్యం పొందడమే మోహక్షయము. ఆ మోహక్షయం, మోహాన్ని విడిచిపెట్టడం. ఇందులో ఉన్న దేహి అంటే ఆత్మ, దేహాన్ని ధరించినవాడు దేహి, ఈ దేహంలో ఉన్నవాడు దేహి. ఈ దేహి అక్కడ ఉన్న పరమాత్మయే అని తెలుసుకోవడమే జ్ఞానం. ఆ జ్ఞానం లేకపోవడమే మోహం. మోహాన్ని క్షయింపజేసుకోవడమే మోక్షం. చూడండి ఎంత సులభంగా చెప్పారు భగవాన్ బాబా వారు. మోహక్షయమే మోక్షం అని చెప్పారు. అటువంటి మోక్ష మార్గాన్ని కల్పించేదే ఈ వాక్యాలన్నీ కూడా. అందుకని మనకి ఈ అనుభవ వాక్యం ఎప్పుడైతే వచ్చిందో, అహం బ్రహ్మాస్మి అనేది, నేను బ్రహ్మనై ఉన్నాను అని ఎప్పుడైతే తెలుసుకున్నాడో, అంటే కొంత అనుభవగతం అయిందనమాట. ఈ జీవాత్మ పరమాత్మయే. నేను 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 అనేది ఆ పరమాత్మయే. నేను అనేది సంస్కృతంలో ఆత్మన్ అంటారు. ఆత్మన్ శబ్దానికి నేను అని అర్థం. అంటే ఈ ఆత్మయే తెలుగులో నేనంటున్నాం, సంస్కృతంలో ఆత్మ. అది అలా గ్రహించడం, అలా ఆ అనుభవాన్ని పొందడమే అది అనుభవవాక్యం అహం బ్రహ్మాస్మి. మరి మూడవది ఏంటి? అది ఉపదేశవాక్యం. ఎప్పుడైతే అనుభవం పొందాడో ఈ ఉపదేశవాక్యం తత్వమసి, ఇది సామవేదంలో. తత్ త్వం అసి, తత్ ఆ పరమాత్మ, త్వం అసి నీవై ఉన్నావు. తను ఎప్పుడైతే అనుభవం పొందాడో అహం బ్రహ్మాస్మి అనేది ఈ అనుభవవాక్యంతో నేను ఆత్మస్వరూపుణ్ణి ఎప్పుడైతే అనుభవం పొందాడో అప్పుడు ఇతరులకు ఉపదేశం చేసే అర్హత పొందుతాడు. ఆ ఉపదేశం చేసే గొప్ప స్థితి వస్తుంది. ఆ వచ్చినప్పుడు ఏం చేస్తాడు? తన దగ్గరికి వచ్చినటువంటి మోక్ష గాములకు, మోక్షాన్ని కోరే వ్యక్తులకు ఉపదేశం చేస్తాడు. ఏమని? తత్ త్వం అసి, తత్ త్వం అసి. తత్ ఆ పరమాత్మ, త్వం నీవై అసి ఉన్నావు, అది తత్వమసి. ఇది సామవేదంలో ఇది ఛాందోగ్య ఉపనిషత్తు ఉందండి. సామవేదంలో ఉన్న ఛాందోగ్య ఉపనిషత్తులో ఉన్నటువంటి ఈ వాక్యాన్ని ఏమంటారంటే ఉపదేశ వాక్యం అంటారు. మొదట ప్రజ్ఞానం బ్రహ్మ మనన వాక్యం. మననం చేసుకోగా అహం బ్రహ్మాస్మి అనే అనుభవం పొందుతాడు. ఎప్పుడైతే అనుభవం పొందాడో బ్రహ్మవిద్ బ్రహ్మైవ భవతి, తను పరమాత్మను తెలుసుకున్నాడో అప్పుడు ఇతరులకు చెప్పే అర్హత పొందుతాడు. అప్పుడు తత్వమసి అనే ఉపదేశ వాక్యాన్ని చెప్పగలుగుతున్నాడు. తత్ త్వం అసి, ఆ పరమాత్మయే నీవై ఉన్నావు. ఇది సామవేదంలో అది మూడో మహావాక్యం. ఇంకా నాలుగవ వాక్యం ఏంటండి? అది అన్నిటికంటే పారమ్య స్థితి. అది అథర్వవేదంలోది. అథర్వవేదంలో దీన్ని సాక్షాత్కార వాక్యం అంటారు. సాక్షాత్కార వాక్యం అంటే తనలో ఉన్న పరమాత్మ, ఎదుటివాడిలో ఉన్న పరమాత్మ ఒక్కటే అని చూడగలిగేవాడే. ఎదుటివాడిలో భగవంతుడిని చేసుకునే తత్వమే సాక్షాత్కార వాక్యం. దాన్ని అయం ఆత్మ బ్రహ్మ అంటారు. ఇది నాలుగో మహావాక్యం. అయం ఆత్మ బ్రహ్మ. అయం ఆత్మ, ఈ వ్యక్తి శరీరంలో ఉన్న ఆత్మ పరమాత్మయే. ఇది సాక్షాత్కార వాక్యం. చూడండి ఎంత బాగా చెప్పారు. ఈ నాలుగు మహావాక్యాలకు కూడా ఆదిశంకరుల వారు వ్యాఖ్యానం రాశారు. మహావాక్య చతుష్టయం అని దానికి ఆ శీర్షిక పెట్టారు. ఆ శీర్షికతో ఈ నాలుగు వాక్యాలు, దీనికి 4 వాక్యాల్లోనూ ఉపనిషత్తులు సారాంశం నింపేశారు జగద్గురువులు, పరమాచార్యులు, ఆదిశంకరులు. అందుకని మనము ఈ 4 వాక్యాలు తప్పకుండా గుర్తుపెట్టుకుంటూ ఉండాలి. ఈ 4 వాక్యాలు జాగ్రత్తగా గుర్తుపెట్టుకుని, అవగాహన చేసుకుని, మననం చేసుకుంటూ, అనుభవవాక్యం చేసుకుంటూ, ఉపదేశంగా చెప్పుకుంటూ, ఇతరులకు చెబుతూ, అందరిలోనూ ఎప్పుడైతే వ్యాప్నోతిథి విష్ణువు, సర్వంలో అన్నిట్లోనూ వ్యాపించి ఉన్నవాడే పరమాత్మ అనే తత్వాన్ని ఎప్పుడైతే సాక్షాత్కారం పొందుతాడో, అందరిలోనూ ఆ పరమాత్మను సాక్షాత్కారం పొందుతాడో, అక్షాత్కారం అంటే అక్ష అంటే నేత్రం, నేత్రానికి ఎదురుగ్గా ఉండేటటువంటి సాక్షాత్, అదే ప్రత్యక్షం. నేత్రానికి ఎదురుగ్గా ఉండేది ప్రత్యక్షం. ఎదురుగ్గా లేకుండా అవతల కనిపించకుండా ఉండేది పరోక్షం. సాక్షాత్కార వాక్యం ప్రత్యక్షం. ఈ సాక్షాత్కార వాక్యమే
అయమాత్మా బ్రహ్మ. ఈ 4 వాక్యాలు మనం ఎప్పుడు మానం చేసుకుంటుండాలి. అదే భారతీయ సంస్కృతి వైభవ వాక్యాలు. భారతీయ సంస్కృతి వైభవాన్ని మనం దర్శించాలంటే ఈ 4 వాక్యాలని కూడా మనం మానం చేసుకుంటుండాలి. మళ్ళీ ఒకసారి పునశ్చరణ చేసుకుందామండి వాక్యాలు. మొదటిది ప్రజ్ఞానం బ్రహ్మ. ప్రజ్ఞానం బ్రహ్మ, ఇది మనన వాక్యం. ఈ ప్రజ్ఞానమే, ప్రకృష్టమైన జ్ఞానమే ఆ పరబ్రహ్మ. ఎందుకన్నారు? సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. కేవలం ఈ వాక్యం మీద భగవాన్ బాబా వారు ఒక కీర్తన చెప్పారు. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం బ్రహ్మ జ్ఞానం బ్రహ్మ. అనంతం బ్రహ్మ అనంతం బ్రహ్మ. సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. సత్యం శాశ్వతమైనది, జ్ఞానము జ్ఞానస్వరూపము, అది అనంతమైనటువంటిది, అంతం లేనిది, అదే బ్రహ్మతత్వము అనే 4 వాక్యాల సారాంశమే సత్యం జ్ఞానమనంతం బ్రహ్మ. అందుకని ప్రజ్ఞానం బ్రహ్మ అనేటటువంటి మననవాక్యాన్ని మనం మాటిమాటికి మననం చేసుకుంటూ అలా ఉంటే ఈ ఋగ్వేదంలో ఉన్న ఈ వాక్యాన్ని మనం 2వ స్థితికి చేరుకుంటాం. అహం బ్రహ్మాస్మి అనే అనుభవ వాక్యాన్ని పొందగలుగుతాం. యజుర్వేదంలో చెప్పిన మహావాక్యం అహం బ్రహ్మాస్మి, అహం బ్రహ్మ అస్మి, నేను బ్రహ్మనై ఉన్నాను, ఈ ఆత్మ పరబ్రహ్మయే అని అనుభవగతం చేసుకోవడమే 2వ మహావాక్యం. తర్వాత 3వది ఏమిటి? తత్ త్వమసి, తత్ త్వం అసి, ఆ పరమాత్మయే నీవై ఉన్నావు అని ఎదుటివాడిలో కూడా నేను ఎప్పుడైతే బ్రహ్మనై ఉన్నానని తెలుసుకున్నానో, అనుభవగతం చేసుకున్నానో, నీవు కూడా బ్రహ్మవే అని ఎదుటివాడిలో కూడా బ్రహ్మను చూడగలిగే తత్వమే అది ఉపదేశ వాక్యం. ఎదుటివాడికి ఉపదేశించే స్థాయి పొందుతున్నాడు. ఆ అనుభవ వాక్యం వల్ల ఉపదేశ స్థాయి వచ్చింది. ఈ 3వ వాక్యం ఎప్పుడైతే సామవేదంలోకి వచ్చేసిందో, 4వది పక్కన ఉన్న మరో వ్యక్తి, నేను నీవు అతడు, ఉన్నది ముగ్గురే కదండి, నేను నీవు అతడు. అంచేత 3వ స్థానానికి వచ్చాం. 3వ స్థానానికి వచ్చినప్పుడు అయం ఆత్మా బ్రహ్మ, ఈ వ్యక్తిలో ఉన్న ఆత్మయే, ఆత్మ కూడా బ్రహ్మయే అని ఎప్పుడైతే సాక్షాత్కార వాక్యం అన్నిట్లోనూ ఆ పరబ్రహ్మం సాక్షాత్కరింప చేసుకుంటామో అది 4వ మహావాక్యం అథర్వవేదంలోది. ఈ 4 వాక్యాలు మనం చెప్పుకుంటూ ఉండాలి. ఈ విధంగా మనం 4 వేదాల్లో వాక్యాలు చెప్పుకున్న తర్వాత ప్రస్తుత విషయానికి మనం వద్దాం. ఏమిటది? ఈ రుక్కులు మనం ఎంతవరకు చెప్పుకున్నామంటే, ఋగ్వేదంలో ప్రథమ మండలంలో 10 మండలాలు ఉన్నాయండి ఋగ్వేదంలో. అందులో ప్రథమ మండలంలో మనం ఇప్పటి వరకు కూడా వైశ్వామిత్ర మధుచంద్రుడు, ఆయన కుమారుడు జేత, అలాగే కర్మ మహర్షి యొక్క కుమారుడు, ఆయన శిష్యుడు కూడాను అటువంటి మహానుభావుడు మేధాతిథి, ఈ 3 మహానుభావులు దర్శించిన దేవతామూర్తుల వర్ణనలు తెలుసుకుందాం. ఆ దేవతామూర్తుల వర్ణనలు అయిన తర్వాత ఇప్పుడు ఇవాళ మనం ఏకాదశి దేవతా సూక్తాన్ని మనం తెలుసుకోవాలి. ఇవాళ ఏకాదశి దేవతా సూక్తం అంటే 11 దేవతలు ఉన్నారండి. ఇక్కడ ఏకాదశి సూక్తంలో ఉన్న 11 మంది దేవతలు ఎవరు అనేది మనం ఇవాళ ఈ అధ్యాయంలో ఈ ఆదివారం జరుగుతున్న సంస్కృతి వైభవ కార్యక్రమంలో మనం తెలుసుకుందాం. ఎవరిక్కడ 11 మంది దేవతలంటే, ఈ కణ్వ మహర్షి యొక్క పుత్రుడు మేధాతిథి దర్శించినటువంటి దేవతలు 11 మంది కూడా ఈ సూక్తంలో మనకి తెలుస్తున్నారు. ఎవరెవరు వాళ్ళంటే, అశ్విని దేవతలు, సూర్యుడు, అగ్ని, విశ్వే దేవతలు, అలాగే వాళ్ళతో పాటు వాయుదేవుడు, ఇంద్రవాయువులు, మిత్రావరుణులు, మరుగ్గా దేవతలు, పౌష్ణుడు, పూష్ణ అనే పదాన్ని నుంచి వచ్చింది పౌష్ణ. ఈ పౌష్ణు అంటే సూర్యభగవానుడు. వీళ్ళు మనకి
ఈ ఏకాదశ దేవతా సూక్తంలో మనకి కనిపిస్తున్నారు. ఈ అందరినీ కూడా అనుష్ఠుప్ ఛందస్సులో దర్శించాడు మహానుభావుడు మేధాతిథి. అంటే ఆ దేవతల గురించి ఆయన దర్శించి ఆ దేవతల యొక్క విషయాల్ని అనుష్ఠుప్ ఛందస్సులో మనకు తెలియజేస్తున్నాడు మేధాతిథి. ఈ మేధాతిథి తెలియజేస్తున్నటువంటి మంత్రాల్లో మనం ముఖ్యంగా ప్రారంభంలో మనం తెలుసుకోవాల్సిన విశ్వదేవతలు. విశ్వదేవతల గురించి ఇంతకుముందు జేత అనే మహానుభావుడు కూడా చెప్పాడండి. ఆ జేత అనే ఋషి కూడా విశ్వమంతా వ్యాపించి ఉన్న దేవతలు విశ్వదేవతలు. ఇంకా వాళ్ళ గురించి వివరంగా తెలుసుకోవాలంటే నిరుతి దిగ్భాగంలో అంటే తూర్పు, ఆగ్నేయం, దక్షిణం, నిరుతి, అక్కడి నుంచే వస్తుంటాయి ఋతుపవనాలు. ఆ నిరుతి భాగంలో ఉంటారు విశ్వదేవతలు, పితృదేవతలు అందరూ కూడా ఆ స్థానంలో ఉంటారు. ఈ విశ్వదేవతలు విశ్వమంతటా వ్యాపించి విశ్వమంతటా కూడా బహుజన హితాయ బహుజన సుఖాయ అని అందరూ క్షేమంగా ఉండాలి, అందరికీ మేలు కరగాలి అనే కోరికతో వస్తుంటారు. అందరికీ స్వస్తి చెప్పడానికి వస్తుంటారు మహానుభావులు, వాళ్ళు విశ్వదేవతలు. విశ్వదేవతల్ని మనం ఇంతకుముందు సూక్తంలో చెప్పుకున్నాం. వాళ్ళను పితృకార్యాల్లో మనం తలుచుకుంటూ ఉంటామని. పెద్దవాళ్ళు మరణించినప్పుడు వారి యొక్క వాళ్ళను స్మరించుకుంటూ ప్రతి సంవత్సరం మనం పెట్టుకునేటువంటి దాన్ని పితృకార్యం చేసుకునేది. ఆ కార్యక్రమాన్ని పితృకార్యం అంటారు, పైతృకము అంటారు, ఆబ్దికము అంటారు. ఆబ్ద అంటే సంవత్సరం. సంవత్సరానికి ఒకసారి ఏ తిథినాడు వాళ్ళు మరణించారో ఆ తిథినాడు ఆ కార్యక్రమాన్ని చేసుకుంటే దాన్ని ఆబ్దికము అంటారు. ఆ అబ్దమునందు ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని ఆబ్దికము. ఆ ఆబ్దికం నాడు మనం విశ్వదేవతల్ని మనం స్మరించుకుంటాం, ఆరాధిస్తాం. ఆ విశ్వదేవతలు పితృదేవతల స్థానంలో ఒక భోక్తను, విశ్వదేవత స్థానంలో ఒక భోక్తను. అంటే వాళ్ళ పేర్లు చెప్పి వీళ్ళకి మనం సమృద్ధిగా భోజనం పెడతాం. విశ్వదేవతల్ని ఆ భోక్తలో ఆహ్వానిస్తాం. పితృదేవతల్ని పితృస్థానంలో కూర్చున్న ఆ భోక్తలో ఆవాహన చేస్తాం. చేసి ఈ విశ్వదేవ స్థానంలో ఉన్నవాళ్ళను తడిపినటువంటి తెల్లటి బియ్యంతో వాళ్ళను అర్చిస్తూ ఆ విశ్వదేవతల్ని వీళ్ళల్లో ఆహ్వానించి, ఓ విశ్వదేవతలారా, నేను చేస్తున్నటువంటి పితృకార్యాన్ని జయప్రదం చేయండి, మా పితృదేవతలకు ఆనందం కలిగించండి, వాళ్లకు పుణ్యలోకాలు కలిగేట్టు చేయండి అని ఆ విశ్వదేవతని ప్రార్థిస్తాం. అలాగే పితృస్థానంలో చేసేటప్పుడు వాళ్ళకి ఏం చేస్తుంటాం, నువ్వులతో అర్చన చేస్తుంటాం. నువ్వులతో అర్చన చేసి వాళ్ళకి అపసవ్యంలో వాళ్ళకి తిలోదకాలు అవి ఇస్తూ వాళ్ళను అర్చిస్తూ పితృదేవతలని పితామహ ప్రపితామహ, లేదా మరణించిన వ్యక్తి తల్లి అయితే మాతృ పితామహి ప్రపితామహి స్థానాలని 3 చోట్ల కూడా ఆవాహన చేస్తూ ఉంటాం. ఇది ఆ సమయంలో మాత్రమే విశ్వదేవత మనం స్మరించుకుంటూ ఉంటాం. కానీ విశ్వదేవతలు సర్వత్రా సంచరించేటటువంటి దివ్యశక్తి కలిగిన మహానుభావులు. ఆ విశ్వదేవతలు ఎప్పుడు కూడా మన యొక్క చరాచర జీవక్షేమం కోసం వాళ్ళు సంచరిస్తూ ఉంటారు. ఆ విశ్వదేవతల గురించి ఇక్కడ ఏం చెప్పారంటే, ఓ విశ్వదేవతలారా, మేము చేసేటటువంటి ఈ యజ్ఞ కార్యక్రమానికి రండి. మీరు ఇక్కడ దర్భలు పరిచాం, ఈ దర్భల మీద కూర్చోండి. మీరు ఈ సోమపానం చేయండి, ఇక్కడ సోమరసం సిద్ధంగా ఉంచాం, ఈ సోమరసాన్ని స్వీకరించండి. మీ అనుగ్రహం ఉంటేనే మేము ప్రపంచంలో శాంతి, తుష్టి, పుష్టి కలిగి ఉంటాము. అంచేత ఓ విశ్వదేవతలారా, మీరే మమ్మల్ని ఉద్ధరించండి. మా జీవితంలో మేము ఒక ఉన్నత స్థానం పొందాలంటే మీ యొక్క ఆశీర్వాదం కావాలి, మీ యొక్క దివ్యమైన అనుగ్రహం కావాలి అని మనం వాళ్ళను ప్రార్థిస్తున్నాం. అది ఇక్కడ సాయణ మాధవాచార్యులు గారు ఈ విశ్వదేవతల గురించి చెప్తూ ఆయన ఏమన్నారంటే, విశ్వే చరంతీతి విశ్వదేవాహ అని చెప్పారు ఆయన. విశ్వే సర్వత్ర చరంతీతి విశ్వదేవాహ, దివ్యతే ఇది దేవహ అని చెప్పారు ఆయన మాధవాచార్యులు గారు. దివ్యతే ఇది దేవహ, దివ్యశక్తి సంపన్నుడైన వాడు దేవుడు.
విశ్వంలో సంచరించే దేవతలు విశ్వేదేవులు. ఈ విశ్వేదేవతలు తద్విష్ణో పరమం పదం అన్నట్లుగా ఎక్కడ ఆ సర్వత్రా వ్యాపించినటువంటి పరమపద స్థానంలో ఉన్నటువంటి వాళ్ళు కనుక వాళ్ళ అనుగ్రహం వల్లనే మనం జీవితాన్ని ధన్యం చేసుకోగలమని చెప్పారు. ఆ తర్వాత మనకి వస్తున్నటువంటి దేవతల మరుద్గణం మరుత్తులు ఈ మరుద్గణం గురించి కూడా వైశ్వామిత్ర మధుచంద్రుడు చెప్పాడు. తర్వాత జేత చెప్పాడు. ఆయన గురించి మళ్ళీ ఒకసారి మనం ఇక్కడ తెలుసుకుంటున్నాం. ఈ మరుత్తులంటే వాయువులని కూడా అర్థం ఉంది. ఇక్కడ వీళ్ళు సప్తమరుతులు. ఈ సప్తమరుతులు కూడా 7 రూపాలతో ఉంటారు. ఈ 7 రూపాల్లో ఉన్న దేవతామూర్తులు ఈ సప్తమరుతులు వాళ్ళ యొక్క శక్తితో మనకి ఋతుపవనాలను సమీకరించి ఋతుపవనాలకు వాళ్ళ ప్రోత్సాహం కలగజేస్తూ ప్రేరణ కలగజేస్తూ సరిగ్గా సుదృష్టి కలిగేటట్లుగా చేసేవాళ్లే మరుత్తులు. ఈ సప్తమరుతులు ఇంద్రుడికి సహాయం చేస్తూ ఉంటారు. ఇంద్రుడికి సహాయం చేసి ఆ ఇంద్రుడి యొక్క సహకారంతో ఈ మేఘమండలాన్ని ఒకచోటకి చేరుస్తూ ఉంటారు. ఆ ఒకచోటకి చేర్చి ఎక్కడ అవసరమవుతుందో వర్షం, ఆ అవసరమైన ప్రదేశంలో ఎక్కువ వర్షం పడేటట్టుగా చేస్తారు ఈ మరుద్గణం. అందుకనే యజ్ఞాలు చేయడం వల్ల సుదృష్టి కలుగుతుందని భగవద్గీతలోనూ చెప్పారు, వేదాంతంలోనూ చెప్పారు. ఈ యజ్ఞం మానవులకు దేవతలకు మధ్య అనుసంధానాన్ని కలగజేసేది. యజ్ఞాలు చేయడం ద్వారా దేవతల యొక్క అనుగ్రహం పొందుతున్నాం మనం. ఆ దేవతలు ఈ యజ్ఞాల్లో మనం ఇచ్చే హవిస్సుల్ని వాళ్ళు స్వీకరించి మనకు ఆనందాన్ని కలగజేస్తున్నారు. లౌకిక పారలౌకిక అనుగ్రహాన్ని కలగజేస్తున్నారు. అటువంటి స్థితిని కలగజేస్తున్నారు ఈ మరుద్గణం. ఈ మరుద్గణం ఇంద్రుడి దగ్గరికి వెళ్ళి ఆయనతో చెప్తున్నారట, ఓ మహానుభావ మహేంద్ర, మేము నీ ఆజ్ఞ శిరసాహించి వచ్చాం. ఏ ప్రదేశంలో ఉన్నటువంటి మేఘాలను మేము తీసుకురావాలో చెప్పండి. ఎక్కడెక్కడ మేఘాలున్నాయి, ఎక్కడెక్కడ అవి సంచరిస్తున్నాయి, ఆ సంచరించే మేఘాలన్నిటి మేము తీసుకొస్తాం. మీరు మాకు మార్గనిర్దేశం చేయండి, మార్గదర్శి అవ్వండి అని చెప్తున్నారట. అంచేత అటువంటి మరుద్గుణాన్ని మనం ఆహ్వానిస్తున్నాం ఈ యజ్ఞ ప్రక్రియలో. ఆ మరుద్గుణాన్ని ఆహ్వానించి ఓ మరుత్తులు వీళ్ళు ఈ మరుతుల్ని ఆహ్వానించడం వల్ల వాళ్ళు మామూలుగా ఉగ్రస్వరూపంతో ఉంటారు. ఆ ఉగ్రస్వరూపాన్ని పోగొట్టడానికి, వాళ్ళని శాంతింపజేయడానికి మనం ఇక్కడ వాళ్ళకి సోమపానాన్ని ఇస్తున్నాం, సోమరసాన్ని ఇస్తున్నాం, సోమపానం చేయమని ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ మాధవాచార్యులు వారు, సాయణ మాధవాచార్యులు వారు ఏమన్నారంటే, ఈ మరుత్తులు పృథ్వీపుత్రులు అన్నారు. మరుత్తులు పృథ్వీపుత్రులు అవడం చేతనే పృథ్వీకి క్షేమం కలగజేయాలని ఎప్పుడైనా సరే కొడుకు ఏం కోరుకుంటాడు? తన తల్లి క్షేమంగా ఉండాలి అనుకుంటాడు. తల్లి ఏమనుకుంటుంది? కొడుకు క్షేమంగా ఉండాలనుకుంటుంది. ఎందుకంటే రక్త సంబంధం అది. మరి ఐహికమైన ఈ స్థితి మనం ఇదే ఇంత అనుబంధంతో ఉంటే, సానుబంధంగా ఉంటే, ఆ దైవీ సంబంధమైన ప్రక్రియ ఇంకా ఎంత సామధికంగా ఉంటుంది. అందుకని ఈ మరుద్గణం ఎప్పుడు కూడా పృథ్వీని సస్యశ్యామలం చేయాలని, పృథ్వీని సురక్షితం చేయాలని, పృథ్వీని నిరంతరం తేజోవిభవం చేయాలని వాళ్ళు భావిస్తుంటారు. అది ఆ విధంగా మరుత్తులు ఇక్కడికి వచ్చి పృథ్వీపుత్రులు కనుక వాళ్ళు తమ ఉగ్రత్వాన్ని పోగొట్టుకుని, ఎప్పుడైతే ఈ యజ్ఞం చేసే యజమాని మరుతుల్ని ఆహ్వానించి, మహానుభావులారా నా ఆహ్వానాన్ని మన్నించండి, మీరు దర్భాస్త్రమైన కూర్చోండి, సోమరసాన్ని స్వీకరించండి, మమ్మల్ని అనుగ్రహించండి, సువృష్టి కలిగించండి, మమ్మల్ని కాపాడండి, చరాచర సృష్టిని జీవింపజేయండి అని ఎప్పుడైతే ప్రార్థిస్తున్నాడో అప్పుడు వీళ్ళు ఆ ఉగ్రత్వం పోయి శాంతత్వం పొందుతున్నారు. ఎందుకు వీళ్ళకి ఉగ్రత్వం వచ్చిందంటే, ఈ మరుద్గణం చరాచర సృష్టి అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని అంతా తిరుగుతుంటారు. అలా తిరుగుతుండటం వల్ల ఆ అంతరిక్షంలో వాళ్ళకి ఒక్కొక్క చోట ఆటంకాలు కలుగుతుంటాయి. తేజోరాశి అంతరిక్షం,
ఆ నభోవిధిలో తిరుగుతూ వాళ్ళు అలసట పొంది వస్తారు. ఆ అలసట పొంది వచ్చినప్పుడు వాళ్ళకి కొంత ఉగ్రత్వం అంటే తీవ్రత్వం వస్తుంది. ఆ తీవ్రత్వాన్ని పోగొట్టడానికే ఈ యజ్ఞ ప్రక్రియలో వాళ్లకు సమంత్రకంగా ఆహ్వానం జరుగుతుంది. అందుకని ఏమంటున్నారంటే ఇక్కడ, ఓ మరుద్గణ దేవతలారా, మీరందరూ కూడా పృథ్వీపుత్రులు, మీరు ఈ సోమరసం స్వీకరించండి. మీరు శూరులు, మీరు అందరికీ మేఘాలన్నిటికీ నాయకులు. మీరు ఈ శుభకరమైన ఈ మేఘాలని మీరు తీసుకురండి. మీరు శాంతిమంతులుగా ఉండండి, ప్రకాశమానంగా ఉండండి. మీరు దిగు నుంచి ఈ భూమికి వస్తున్నారు కనుక ఓ మరుతులారా, మీరు మాకు సుఖం కలిగించండి. మరుతో మృళయంతునః అన్నారు ఇక్కడ. మరుతో మృళయంతునః, మరుతః మృళయంతు నః. మరుతః మరుద్గణం, నః మమ్మల్ని మృళయంతు జీవింపచేయాలి అని ప్రార్థిస్తున్నారు. ఈ విధంగా ఈ మరుద్గణాన్ని ప్రార్థించిన తర్వాత మనం పూష అనేటటువంటి పౌష్ణ అంటారు. దాన్ని సంబోధనలో ఓ పూష, ఓ సూర్యదేవ అని ఆయన గురించి చెప్తున్నారు ఇక్కడ. ఈ మేధాతిథి మహర్షి ఏం చెప్తున్నాడంటే, పౌష్ణుణ్ణి మనం ఇక్కడ వర్ణించాలి అని చెప్తున్నాడు ఆయన. ఈ పౌష్ణుడు మనకి గమనశీలం కలిగిన వాడు పౌష్ణుడు. గమనశీలం అంటే ఏమిటి? ఆయన ఎప్పుడు ఒక చోట ఉండడు, సంచరిస్తుంటాడు. అంటే ఆయన స్థిరంగా ఒక చోట ఉన్నా కూడా ఆయన కిరణాలు మొత్తం లోకాలన్నింటిలోనూ సంచరిస్తుంటాయి. కిరణాలు సంచరించని ప్రదేశం ఏముందండి? కిరణాలు తగలని, కిరణాలు స్పృశించని భాగం ఉందా? అంచేత గమనశీలత కలిగినట్టుగా కిరణాలు కనుక ఆ పౌష్ణుడు గమనశీలం కలిగినవాడు. ఆ గమనశీలం కలిగిన పౌష్ణుడు అన్ని చోట్ల వ్యాపిస్తున్నాడు. ఆయన ఎక్కడెక్కడ కనిపించని దుష్టశక్తులు ఉన్నాయో వాటినన్నిటినీ పోగొడుతున్నాడు. వాటినన్నిటినీ పోగొట్టి అంతరిక్షాన్ని ప్రకాశమానం చేస్తున్నాడు. అంతేకాకుండా ఎక్కడైతే గూఢమైన విషయాలు ఉన్నాయో, ఎక్కడైతే రహస్యమైన విషయాలు ఉన్నాయో వాటినన్నిటినీ కూడా ప్రత్యక్షీకరింపజేస్తున్నాడు, సాక్షీభూతుడవుతున్నాడు. అటువంటి మహానుభావుడు ఈ సూర్యుడు. సరతి ఇతి సూర్య అని చెప్పుకున్నాం గత కార్యక్రమంలో, ఇంతకుముందు కార్యక్రమంలో. సరతి ఇతి సూర్య అంటే ఏమిటి? ఇది నిరుక్తం. పదం యొక్క వ్యుత్పత్తిని చెప్పేదే నిరుక్తం అంటారు. సరతి ఇతి సూర్య, వ్యాపింపచేసేవాడు, వ్యాపన శక్తి గలవాడు, గమన శక్తి గలవాడు సూర్యుడు. తన కిరణాలతో సర్వత్రా వ్యాపించి ఉన్నాడు కనుక సూర్య. అటువంటి సూర్యుడిని మనం ప్రార్థిస్తున్నాం. ఏమిటి? ప్రతి సంవత్సరం కూడా మేము మీ ఋతు పరివృత్తిని సరిగ్గా కలిగించండి స్వామి. ఓ భాస్కరా, నీ అనుగ్రహం వల్లే ఋతు పరివృత్తి సక్రమంగా నడుస్తోంది. చైత్ర వైశాఖాలు వసంత ఋతువు, జ్యేష్ఠ ఆషాఢాలు గ్రీష్మ ఋతువు. ఇప్పుడు మనం జ్యేష్ఠ మాసం చివరికి వస్తున్నాం. మరి శ్రావణ భాద్రపదాలు వర్ష ఋతువు, ఆశ్వేజ కార్తీకాలు శరదృతువు. ఈ విధంగా మనకి ఋతు పరివృత్తులు ఏమవుతుంది? చైత్రం వైశాఖం, జ్యేష్ఠం ఆషాఢం, శ్రావణం భాద్రపదం, ఆశ్వేజం కార్తీకం, మార్గశిరం పుష్యం. మార్గశిర పుష్యాలు దానికి హిమవంత ఋతువు. మార్గశిర మాసం శిశిర ఋతువులో హిమవంత ఋతువులో భాగం. మార్గశిరం మాసం పుష్యమాసం. మనకి సంక్రాంతి పండుగ పుష్యమాసంలో వస్తుంది, చలికాలం. అది హిమవంత ఋతువు. హిమం అంటే మంచు కురిసే కాలమే హిమవంత ఋతువు. తర్వాత చివరిది శిశిర ఋతువు, మాఘం ఫాల్గుణం, అది చివరి ఋతువు. ఈ 6 ఋతువుల యొక్క పరివృత్తిని సక్రమంగా చేసేవాడే సూర్యభగవానుడు. అదే మనం ఇక్కడ సాయణ మాధవాచార్యులు గారు ఈ రుక్కులు ఆయన వ్యాఖ్యానం చేసింది అదే. ఓ మహానుభావ, అహస్కర, భాస్కర, కృపాకర, నీవు ఋతు ప్రవృత్తిని సక్రమంగా ఉంచు. వసంత ఋతువులో చిగురుస్తుంటాయి, అంతా శోభాకరంగా ఉంటుంది. గ్రీష్మ ఋతువులో వెచ్చదనం ఉంటుంది, వర్ష ఋతువులో ఆర్ద్రంగా ఉంటుంది అంతా. శరదృతువులో
వర్షాలు వెనకబడిపోతాయి, ఎక్కువ ఎండ ఉండదు, వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. హేమంత ఋతువులో చల్లటి వాతావరణం, మంచు పడుతూ ఉంటుంది. శిశిర ఋతువులో ఆకురాలు కాలం, ఆకులన్నీ కూడా ఆకులు ఉడిచిపోయి పండుటాకులు రాలిపోతుంటాయి. పండుటాకులు రాలితేనే కదా కొత్త వచ్చేది చిగుళ్ళు. వార్ధక్యం పొందిన తర్వాత శరీరాలు పోవాల్సిందే. వృద్ధులు పోతేనే శిశువులు ఉద్భవిస్తుంటారు. వృద్ధులు పోకుండా శిశువులు ఉదయిస్తూ ఉంటే ఏమవుతుంది? భూలోకం నిండిపోతుంది జీవులతో, భారం అయిపోతుంది. ఆ భారాన్ని మోయలేదు భూదేవి, ఆవిడ కూడా హద్దు ఉంది. అందుకని పోయేవాడు పోతుంటారు, వచ్చేవాళ్ళు వస్తుంటారు. అంతే ఇక్కడ ఈ సూర్యభగవాన్ గురించి చెప్పే మంత్రంలో సాయణ మాధవాచార్య వారు చెప్పారు, భగవంతుడు సూత్రధారి, మనమంతా పాత్రధారులం. ఏ పాత్రను ఎప్పుడు పంపించాలో ఆయన చెప్తాడు. ఆ పాత్ర తను ఏ పాత్రను ధరించి ఇక్కడికి వస్తున్నాడో ఆ పాత్రకు న్యాయం చేయాలి. చేసిన తర్వాత మళ్ళీ సూత్రధారి దగ్గరికి వెళ్ళాలి. అప్పుడు మళ్ళీ కొత్త పాత్రను పంపిస్తుంటాడు. ఇది జగన్నాటకం. ఈ జగన్నాటకాన్ని సూత్రధారి భగవంతుడు, మనమందరం పాత్రధారులం. ఇది జరుగుతూ ఉంటుంది. వచ్చే పాత్రలు వస్తుంటే కొన్ని పాత్రలు ప్రవేశం అవుతుంటాయి, కొన్ని పాత్రలు నిష్క్రమిస్తూ ఉంటాయి. అది సహజమైనటువంటి సృష్టి స్థితి లయాత్మకమైన కార్యక్రమం ఇది. అందుకని దీని కారకుడు ప్రత్యక్ష భగవానుడు, ఆ సూర్యుడు. అంచేత ఆయన ఏం చెప్తున్నాడంటే ఇక్కడ, ఓ మహానుభావ, నీవు జ్యోతిస్వరూపుడివి. ఉషోదయం కాగానే భగవానుడు, ఆ ప్రభాకరుడు తన కిరణాలని ప్రసారం చేస్తున్నాడని మనం గ్రహిస్తాం. వెంటనే ఏం చేస్తాం? భారతీయ సంస్కృతి వైభవంలో చెప్పుకున్నాం, ప్రతి కార్యక్రమంలో చెప్తున్నాం మనం. ఒక్కసారి ఆ ఉషోదయానికి నమస్కారం చేస్తాం, ప్రభాకరుడికి నమస్కారం చేస్తాం. లేవగానే ఆ చేతులను చూసుకుని ఆ చేతుల్లో కాంతిని చూసుకుంటాం. వేళ చివరి భాగంలో ఇచ్ఛాశక్తిని, మధ్య భాగంలో జ్ఞానశక్తిని, చివరి భాగంలో క్రియాశక్తిని దర్శించుకుంటాం. ఒకసారి కళ్ళు నిలుపుకుని ఆ భగవంతుని స్మరించుకుని ఆ ఉషోదయానికి, మన ఉషోదయాన్ని చూడడానికి బయటికి రావాలి. ఆ ఉషోదయ, ఆ అరుణారణ కిరణాలని, ఆ ఉష కిరణాలని చూసినట్లయితే ఎంత శక్తి వస్తుంది మనకి. ఆ శక్తిని ప్రసాదించేవాడు ఆయనే. అందుకని ఆ జ్యోతిస్వరూపుణ్ణి మనం స్మరించాలి. పైగా మనం ఏం చేస్తుంటాం? అంతఃశుద్ధి బహిశుద్ధి, స్నానం బహిశుద్ధి, అంతఃశుద్ధి ధ్యానం. స్నానాది కార్యక్రమాలు అయిపోగానే మనం కూర్చుంటాం, దీపారాధన చేస్తాం. ఆ జ్యోతిస్వరూపుణ్ణి ఆరాధిస్తున్నాం, అదే దీపారాధన. దీప ఆరాధన. దీప్యతే ఇది దీప, దీప్యతే ఇది దీప అంటే ప్రకాశింపజేసే దీపం, వెలుగునిచ్చేది దీపం. దీపం జ్యోతి పరం బ్రహ్మ, దీపం జ్యోతి పరాయణం, దీపేన వ్యావృతో లోక, దీపలక్ష్మి నమోస్తుతే అని ఆ దీపాన్ని ఒక లక్ష్మీదేవిగా భావిస్తున్నాం. ఐశ్వర్యానికి చెందిన దీపం. ఆ దీపారాధన చేసి ఆ సూర్యభగవానుడి యొక్క తేజస్సును ఆ దీపంలో చూసుకుంటూ ముందు ప్రార్థన చేస్తాం, తర్వాత ధ్యానం చేస్తాం, తర్వాత షోడశోపచార పూజ చేస్తాం. ఇది మనకి భారతీయ సంస్కృతిలో ఒక భాగం. ఆహారం తీసుకోవటం, మంచినీళ్ళు స్వీకరించడం, విశ్రాంతి తీసుకోవటం దైనందిన కార్యక్రమాల్లో ఎలాంటి భాగాలో ప్రార్థన, ధ్యానం, ప్రాణాయామం, ఓంకారనాదోపాసన, భగవంతుడి యొక్క షోడశోపచార సేవా కార్యక్రమం, షోడశోపచార పూజ, ఇవి కూడా దైనందిన కార్యక్రమాల్లో ఒక భాగమే. అలా చేసిన వాడు తప్పకుండా ఉత్కృష్ట స్థితిని పొందుతాడు. ఎందుకని? ఉన్న స్థితి కంటే ఉన్నత స్థితి పొందటమే మానవ జీవిత లక్ష్యం. ఎక్కడుందిగా గొంగళి అంటే వేసిన చోట ఉన్నావా అన్నట్టు కాదు కదా. తిర్యక్కుల కంటే
ఊర్ధ్వగామి గొప్పవాడు. పశుపక్ష్యాదులన్నీ కూడా తిర్యక్కులు, అడ్డంగా సంచరించేవి. ఒక్క మానవుడు మాత్రమే ఊర్ధ్వగామి. దృష్టి ఊర్ధ్వంగా ఉండాలి. ఊర్ధ్వలోకాల్లో మొదటిది భూలోకం చెప్పుకున్నాం కదా. అందుకని ఇక్కడ భగవాన్ని మనం కోరేది ఇదే. ఓ సూర్య భగవాన్, ప్రత్యక్ష భగవానుడు, ఓ ఆ భాస్కర మహానుభావ, నీ వల్లనే మాకు ఋతు పరివృత్తి సక్రమంగా జరుగుతోంది. 6 ఋతువులు సవ్యంగా జరుగుతున్నాయి. ఆ ఋతుధర్మాలు సక్రమంగా ఉండేట్టుగా చేయి స్వామి. నీ వల్లనే మాకు నీరు అందుతోంది, జలం అందుతోంది. ఆ జలాధిదేవత వరుణుడు నీ యొక్క అనుగ్రహం వల్ల వస్తున్నాడు. నీకోసం మేము హవిస్సులు సిద్ధం చేశాం. ఈ హవిస్సులు స్వీకరించు స్వామి, మమ్మల్ని అనుగ్రహించు ఆయన సూర్యభగవాను ప్రార్థిస్తున్నారు ఈ మంత్రంలో. ఇంకా తర్వాత ఈ మనకి ఇంద్రవాయువులు వస్తున్నారండి. ఇంద్రవాయువులు, ఇంద్రుడు వాయువు, వాయుదేవుడి గురించి వివరంగా మనం అంతకుముందు విడిగా చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంద్రుడి గురించి మనం ఇంతకుముందు మంత్రంలో చెప్పుకున్నాం. ఇప్పుడు ఇంద్రుడు వాయువు కలిసి ఇంద్రవాయువుడిగా మనం యజ్ఞానికి ఆహ్వానం చేస్తున్నాం. ఇంద్ర అంటే శ్రేష్ఠవేతకం చెప్పుకున్నాం కదా. ఇంద్రుడు అంటే శ్రేష్ఠుడు. ఆ శ్రేష్ఠుడైన ఇంద్రుడు ఆ వాయువు సహకారంతో మనకెంతో మేలు చేయడానికి వస్తున్నాడు. అటువంటి మా మహానుభావుణ్ణి ఈ మంత్రంలో ఆహ్వానిస్తున్నాం. ఇంద్రుడు దేవరాజు. ఆయన వజ్రాయుధం తీసుకుని, ఆయన వాహనం ఐరావతం, తెల్లటి ఏనుగు. ఆ ఐరావతం మీద కూర్చుని ఆయన అంతరిక్షంలో పర్యటిస్తూ ఉంటాడు. అంతరిక్షంలో పర్యటిస్తూ ఎక్కడెక్కడ ఎవరెవరు క్షేమంగా ఉన్నారు, అందరూ బాగున్నారా లేదా అని చూస్తుంటాడు ఆయన. దేవతలందరూ వాళ్ళ యొక్క విధులు బాధ్యతలు అందరూ సక్రమంగా నెరవేరుస్తున్నారా లేదా, దిక్పాలకులందరూ వాళ్ళ యొక్క నిర్వహణ, కార్యనిర్వహణ సక్రమంగా చేస్తున్నారా లేదా చూస్తుంటాడు. ఆ విధంగా ఇంద్రుడు వాయువు యొక్క సహాయంతో అంతరిక్షంలో తిరుగుతున్నాడు కనుక ఆయనను మనం ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. దివ్యలోకమంలో ఉన్నటువంటి ఇంద్రవాయువుల్ని దర్భల మీద, దర్భలు పరిచిన ఆసనం మీదకి ఆహ్వానిస్తున్నాం. ఇక్కడ ఇంద్రవాయువుల గురించి ఈ మంత్రంలో ఏం చెప్పారంటే, సజ్జనులను రక్షించడం అనేది వీళ్ళ బాధ్యత, దుర్జనులను శిక్షించడం అనేది కూడా వీళ్ళ బాధ్యత. ఓ ఋతుజులారా, ఇంద్రవాయువులను ఆహ్వానించండి. ఆ ఇంద్రవాయువులు బుద్ధికి అధిపతులు. మన బుద్ధిని సక్రమంగా నడిపేవాళ్ళు వాళ్ళే. అటువంటి ఆ దేవతలనిద్దరిని కూడా మనం ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ఆ దేవతలను ఆహ్వానించి మనం దుష్టశక్తుల యొక్క బారి నుండి విముక్తులం కావాలి. దానికి మనం ఏం చేస్తున్నాం? మొట్టమొదటిగా యజ్ఞ వేదికను అలంకరించి, ఆ యజ్ఞ వేదిక 4 పక్కలా కూడా దర్భాస్తరణం చేసి, కుశాస్తరణం చేసి, సోమరసాన్ని సిద్ధం చేసి, ఇంద్రవాయువులను ఆహ్వానించి, ఓ మహానుభావులారా, మీ యొక్క అనుగ్రహంతోనే మేమందరం జీవిస్తున్నాం అని వాళ్ళను ఆహ్వానిస్తూ వాళ్ళను చెప్తున్నాం. అన్ని చోట్ల వ్యాపించేటటువంటి తత్వం గలవాడు విష్ణుమూర్తి ఏ విధంగా ఉన్నాడో,
వాయువు కూడా అన్ని చోట్ల వ్యాపించే తత్వం కలది. పంచభూతాల్లో పృథివీ తేజో వాయువు ఆకాశాలు ఉన్నాయి కనుక అందులో వాయువు ప్రకృతిలో ఒక భాగమై అంతా సంచరిస్తూ దేహంలో కూడా భాగమై ప్రాణ అపాన వ్యాన ఉదాన సమానాలుగా, ప్రాణ అపాన ఉదాన వ్యాన సమానాలు 5 రకాలు, అలాగే 5 ఉపవాయువులు ఈ రకంగా శరీరాన్ని నిలబెడుతూ మానవులకు ఉన్నత స్థానాన్ని కల్పించడానికి దోహదం చేస్తున్నారు ఈ వాయుదేవుడు, ఇంద్రదేవుడు కూడా. అటువంటి మహానుభావుల్ని మనం ఇక్కడ ఆహ్వానిస్తున్నాం. ఆ ఇంద్రుని వాయువుని కూడా ఆహ్వానించి మన ఈ మంత్రంలో ఓ మహానుభావ, ఇంద్రవాయువులారా, మీ యొక్క అనుగ్రహం వలనే